తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మాట్లాడితే ఒక మాట మాట్లాడారు. నా భార్యని లాభాస్తో చూశారు, మా ఇంట్లో వాళ్ళని పట్టుకొని ఈడ్చుకొచ్చారు, ఇవన్నీ మాట్లాడారు. మరి అంబటి రాంబాబు గారు దేని గురించి వెళ్ళారు జైలుకి? ఆ విషయం మర్చిపోయారా ముద్రగడ పద్మనాభం గారు? అక్కడ లాభాష మాట్లాడితేనే కదా, సాక్షాత్తు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లాభాష మాట్లాడితేనే కదా ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితులు వచ్చినాయి. మరి ఈ ఓదార్పు స్ట్రాటజీ ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా అర్థం చేసుకోమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మీడియాలో ఉన్నటువంటి, ఇప్పుడు మీరు లక్ష్మీనాథ్ గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు సార్. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటి రాంబాబు, కాపు టైగర్, కాపు నాయకుడు, ఇటువంటి మాటలు అనేది మీడియాలో ఎక్కడైనా కానీ ఒక వైఎస్ఆర్సీపీకి తప్పించి ఇంకెక్కడి నుంచైనా కానీ వస్తున్నాయా? మీరు చూస్తున్నారు కదా, రోజు మీడియా ప్రకారంగా మీరు అందరినీ చూస్తూ ఉంటున్నారు కదా, దాని ప్రకారంగా మీరు ఎక్కడి నుంచి ఆయన చెప్పుకున్నారండి. అంబటి రాంబాబు గారు కాపు టైగర్ ఆయన చెప్పుకున్నారు. దీనిలో మీడియా ఏముంది? కొంతమంది ప్రొజెక్ట్ చేస్తారు, కొంతమంది ప్రొజెక్ట్ చేయరు. ఎవరు చెప్పుకున్నారు? అంబటి రాంబాబు గారు చెప్పుకుంటున్నారు, నేను టైగర్ అని ఆయనే చెప్పుకుంటున్నారు. ఏమండి సార్, టైగరో లేకపోతే టైగర్ బామో ఇవన్నీ సంగతి పక్కన పెట్టారు సార్. కానీ ఇక్కడ ప్రధానంగా కాపుల్ని తాగుబోతులని పుట్టిన కులాన్ని ద్వేషించిన వ్యక్తి అంబటి రాంబాబు. కాపులు మంచివారు కాదు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు. నేను కాపు సామాజిక వ్యక్తిని కాదు, వైఎస్ఆర్ గారి అభిమాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు అన్న వ్యక్తి అంబటి రాంబాబు. కానీ ఇవాళ వాళ్ళ మీడియా ప్రకారంగా, వాళ్ళ సోషల్ మీడియా ప్రకారంగా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే టైగర్, అంబటి రాంబాబు గారి గురించి గతంలో మనం మాట్లాడడం. పద్మనాభ రెడ్డి గారి గురించి చెప్పండి, వాళ్ళ డిబేట్ ఆయన మీద. ఒక నిమిషం, అంటే నిన్న పరామర్శకి వెళ్ళింది, ఈ ఓదార్పులకి వెళ్ళింది ఆయన దగ్గరికే కదా, అందుకని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. నిన్న వచ్చిన వ్యక్తుల్లో ప్రధానంగా మెరుగు నాగార్జున, తర్వాత పద్మనాభం గారు, తర్వాత రాజకీయ లింగత్వాన్ని మాట్లాడిన తమ్మినేని సీతారాం లాంటివి. మీరు అందరినీ వదిలేశారు. మీ బ్రదర్ లాంటి వాళ్ళు ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇప్పుడు ఆయన్నే పలకరించి వస్తున్నారు, మీరు ఆయన పేరు వదిలేశారు. ఇవాళ గురించి మనం మాట్లాడలేదు సార్, నిన్న మీడియా సమావేశం ఓకే. కానీ ఈ దొంగలంతా కలిపి ఈ దొంగ స్ట్రాటజీ అనేది ఒకటి పెట్టుకున్నారు సార్. గౌరవనీయులు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో 2024 తర్వాత వైసీపీ నాయకులకు ఇచ్చిన 11 సీట్ల పరిమితాన్ని రేపు 2029కి పెంచుకునే ఉద్దేశంలో కూటమిని విచ్ఛిన్నం చేద్దామనే ఉద్దేశం మీద కులాల చిచ్చు పెడుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. మతాలు ఉద్దేశాలు రుసుకొలుపుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. నేను అందుకనే ఫస్ట్ మీకు చెప్పింది అదే మాట. వాళ్ళ మీడియా ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతున్న ప్రకారంగానే కులాల గురించి లేవనెత్తుతున్నారు, కానీ ఇంకెక్కడ రాష్ట్రంలో ఎక్కడ కులాల గురించి మాట్లాడే ప్రస్తావన ఎక్కడ కనిపించట్లేదు. రైట్ సార్. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆ విషయం మీద మేము స్పందించట్లా. కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు కూడా ఒకసారి తప్పడానికి వేసిన తర్వాత ఆయన నిజాలు తెలుసుకో. నాకు ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పండి. అంబటి రాంబాబు గారు చేసే వ్యాఖ్యలు కానీ, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు కానీ, అంటే ఆయన రెడ్డిగా కన్వర్ట్ అవ్వకముందు ఆయన కాపు సామాజిక వర్గం కాబట్టి అంబటి రాంబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళు మాట్లాడే మాటలతో కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారికో, మీ పవన్ కళ్యాణ్ గారికో దూరం అయ్యే అవకాశం ఉందంటారా? రాష్ట్రంలో 164 సీట్లకు ఇచ్చి వాళ్ళ కూటమిని కూర్చోబెట్టారు. ఇక్కడ కాపు కులమో కమ్మ కులమో అని మాట్లాడబడకండి. అన్ని కులాలు కలిపి ఓటేస్తేనే ఇవాళ కాపు కులంలో చిచ్చు పెట్టినంత మాత్రం ఒక ఏక కాదు కదా, ఒక ఉపయోగం వాళ్ళు వేశారు 1% వాళ్ళు చేసిన దాని ప్రకారంగా. ఎందుకంటే వాళ్ళు చేసిన మీరేదైతే హామీ ఇచ్చారో గతంలో, అంటే మీరంటే జనసేనని కాదు కూటమి, గతంలో అంటే మనం అవునన్నా కాదన్నా దామాషా పద్ధతుల ప్రకారం కులాలను బట్టి మరి
సీట్లు ఇవ్వడం కానీ రాజకీయం కానీ అన్నీ జరుగుద్ది కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్కాలర్షిప్లు తీసుకున్నప్పుడు కూడా కులవల ప్రస్తావన వస్తుంది. మన రాజ్యాంగంలో అలా ఉంది కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయితే ఒక్క క్వశ్చన్ అడగనివ్వండి దయచేసి, ఒక్క క్వశ్చన్ అడగనివ్వండి. కూటమి ప్రభుత్వం ఏదైతే అంతకుముందు హామీ ఇచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని బలంగా తీసుకెళ్ళిందో, కాపు కార్పొరేషన్కి సంబంధించి మీ కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? 2 ఏళ్ళు అయిపోయింది. ఆ దిశగా ముందుకెళ్తుందా? మీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారితో చేపించే అవకాశం ఉందా? సార్, గత 6 నెలల క్రితం కాపు కార్పొరేషన్ లోన్లు అనేది ఆన్లైన్ లో చాలా మంది కూడా నమోదు చేసుకున్నారు. ఈ విషయం మీరు గ్రహించాలి. కానీ ఇక్కడ 2019కు ముందు కొన్ని పరిస్థితులు మధ్యలో ఏం జరిగినాయి అంటే, కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ కాపు కార్పొరేషన్ లోన్లు తీసుకునే విషయంలో ఎంటర్ అయ్యి వాళ్ళకి ఈ లోన్లు కట్టలేకుండా కొంత డబ్బులు ఆశ చూపి చాలా వరకు కూడా తినేసే పరిస్థితి ఏర్పడింది. అందుకనే వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ లోన్లు అనే విషయం వచ్చేసరికి లోకల్ గా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ తోనే కార్పొరేషన్ లోన్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో కొన్ని అవకాశాలు కొంచెం ఉండబట్టి స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఈ లోన్స్ విషయం అనేది ఆన్లైన్ లో ఆఫ్ చేశారు. అది కొద్ది రోజుల్లో ఇది మళ్ళీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. కంపల్సరీ ఇస్తారని చెప్తున్నారు, అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు ప్లీజ్? సార్, మొట్టమొదటిగా ఈ మొత్తం ముద్రగడ పద్మనాభరెడ్డి గారి గురించి కానీ, అంబటి రాంబాబు రెడ్డి గారి గురించి కానీ. అంబటి రాంబాబు రెడ్డి గారు కాదండి బాబు, అంబటి రాంబాబు గారు ఆయన కాపు కమ్యూనిటీ, మీరు ఆయన కూడా రెడ్డి చేయమాకండి మళ్ళీ.